హాయ్ అందరికీ. అందరూ బిగ్ బాస్ అప్డేట్స్తో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. అంటే యాక్చువల్లీ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, అప్పట్లో హిందీలో రోడీస్ అని వచ్చేది, మిస్టర్ రోడీస్ అని చెప్పేసి ఛానల్ ఉండేది కదా, ఎంటీవీ వీటీవీ అనేది, అందులో వచ్చేదన్నమాట. బాగా ఇలానే ఉండేదన్నమాట. స్టంట్స్ డైరెక్ట్ డేట్స్ స్టేజ్ మీద చేసేయాలన్నమాట. అగ్ని పరీక్ష ఇప్పుడు ఎలా మనకి చూస్తున్నాం హాట్స్టార్లో, అభిజిత్ అండ్ నవదీప్ అండ్ దట్ బిందు మాధవ్ గారు వచ్చి గెస్ట్గా ప్లే చేసి జడ్జెస్ లాగా చూస్ చేసుకోవాలి మన కామన్ ఆడియన్స్ని, కామన్ పీపుల్ని, అంటే కామన్ మెంబర్స్ని అనుకోండి. రూమ్లోకి వెళ్ళాలంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి కావాల్సిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ నుంచి డైరెక్ట్ సెలక్షన్స్ అవుతున్నాయి కదా, త్రూ అగ్ని పరీక్ష అనమాట. కాన్సెప్ట్ బాగుంది కదా, ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చింది నాకైతే. మీరు చూస్తారా రోడీస్? అప్పట్లో చూసేవాళ్ళ రోడీస్? సేమ్ బిగ్ బాస్ దాని నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నట్టే అనిపిస్తుంది. కాకపోతే హిందీ హాలీవుడ్ శిల్పా శెట్టి గారి నుంచి వచ్చిన, హిందీలో వచ్చిన సల్మాన్ ఖాన్ బాలీవుడ్ నుంచి కూడాను ఈ కాన్సెప్ట్ అయితే లేదు. బట్ మన తెలుగు వాళ్ళలో ఈ కాన్సెప్ట్ పెట్టి ఒకసారి రోడీస్ని గుర్తు చేసుకున్నట్టు అనిపించింది నాకు. సపరేట్గా రోడీస్ షో ఏం చూడక్కర్లా, ఈ షో చూస్తే ఆ వైబ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంతకీ మీకు ఎలా అనిపించింది కాన్సెప్ట్? కరెక్టేనా? జెన్యున్గా వెళ్తుందా? లేకపోతే ఏమైనా హెల్ప్ అవ్వచ్చా బిగ్ బాస్కి? లేకపోతే ఇంకా కొత్త కాంట్రవర్సీస్ ఏమైనా వస్తాయా? ఇంకా చూడడానికి కొంచెం ఎక్సైట్మెంట్ ఏమైనా పెరుగుతుందా? మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి కాన్సెప్ట్ కోసం. నాకైతే ప్రస్తుతానికైతే పర్వాలేదు, బట్ వచ్చి కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసిన విధానం బాగుంది. చూద్దాం ఏమవుతుందో. లెట్స్ సీ. బిగ్ బాస్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. మరి మీరు కామెంట్లో మాట్లాడుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్.